ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రైల్వే ప్రయాణికులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అనమాట. సో లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇదికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఎవరికైతే వెళ్ళిపోదామండి. రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే చాలు అబ్బా ఆ సర్వర్లు ఎప్పుడు డౌన్ అవుతుందని చెప్పేసి టెన్షన్ పడిన ప్రయాణికులు అయితే ఉండరు అనమాట. ముఖ్యంగా తాత్కాల్ ఓపెన్ అయిన వెంటనే ఐఆర్సీటీ వెబ్సైట్లో హ్యాంగ్ అవ్వడం అందరికీ పెద్ద తలనొప్పిగా అవుతుంది. కాబట్టి అసలు టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదని చెప్పేసి, కానీ ఇకపై ఆ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. భారతీయ రైల్వే ఒక సరికొత్త టెక్నాలజీ టికెట్ బుకింగ్ సిస్టమ్ అయితే పూర్తిగా చేంజ్ చేసిందనమాట. ఇవన్నీ కూడా ఆగస్టు 2026 నుంచి సెకండ్ల వ్యవధిలోనే మీ టికెట్ను మీ చేతిలో వచ్చేలా ప్లాన్ చేస్తుంది. అది ఎలా అంటే పాత పద్ధతికి బై బై, కొత్త టెక్నాలజీ వెల్కమ్. ఇక రైల్వే శాఖ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్యాసింజర్ రిజర్వేషన్లు పిఆర్ఎస్ దాదాపు 1986 నాటిది అనమాట. అంటే 40 ఏళ్ళ క్రితం నాటి పాత టెక్నాలజీ అనమాట. అందుకే ఇక ఇప్పుడు దీని స్థానంలో సరికొత్త క్లౌడ్ ఆధారిత టికెట్ను బుకింగ్ వ్యవస్థను తీసుకురావడానికి రైల్వే ముమ్మరం చేసింది అనమాట. సో 5 రెట్లు పెరిగిన బుకింగ్ వేగం అనమాట. ఈ కొత్త క్లౌడ్ సిస్టమ్ రావడం వల్ల టికెట్ అనేది బుకింగ్లో ఊహించని రీతిగా 5 రెట్లు పెరగనుంది. ప్రస్తుతం సర్వర్ స్లో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక దీని ద్వారా కూడా నిమిషానికి 1.5 లక్షల టికెట్లు కూడా చాలా సులభంగా ఈజీ ప్రాసెస్ చేయవచ్చు అని చెప్పేసి అధికారులు కూడా చెబుతున్నారు. తాత్కాల్ అనేది కష్టకాలకు శాశ్వత పరిష్కారం. ఉదయం 10 గంటల నుంచి 11 గంటలకు తాత్కాల బుకెట్ ఓపెన్ చేయగానే పేజీ లోడ్ అవ్వడానికి నిమిషాల సమయం పట్టేదనమాట. ఇక ఈ లోపు సీట్లన్నీ అయిపోయాయని చెప్పేసి, కానీ ఇక కొత్తగా క్లౌడ్ టెక్నాలజీ సర్వర్లు డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఎంత రద్దీ అయినా సరే క్షణాల్లో లాగిన్ అయిపోయి టికెట్లు అయితే బుక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అత్యధిక సౌకర్యాలు అందుబాటులోకి, కేవలం వేగం మాత్రమే కాదు ప్రయాణికులకు వచ్చే నచ్చే మరికొన్ని ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయని చెప్తున్నారు. సో సీట్ల ఎంపిక చాలా ఈజీగా అయితే మారుతుంది. అలాగే ఏ రోజు ఎంత ఛార్జీలు ఉందో అనేది చూపే విధంగా ఛార్జీల క్యాలెండర్ కూడా వంటివి అధునాత ఆప్షన్లు కూడా ప్రయాణికులకు అయితే రాబోతుందని చెప్తున్నారు. టెక్నాలజీ పరంగా భారతీయ రైల్వే తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ప్రయాణికులకు కొండంత ఊరట ఒక గుడ్ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పాతకాలపు సిస్టమ్ స్థానంలో రాబోతున్న ఈ అధునాతన క్లౌడ్ బుకింగ్ వ్యవస్థ దేశంలో రైలు ప్రయాణికులకు మరింత ఈజీ ప్రాసెస్. సో ఇది ఒక టికెట్ బుకింగ్లో కన్ఫర్మేషన్ కావచ్చు. ఇవన్నీ దాంతోపాటు ఎంత రేట్లు ఉండబోతున్నాయి ఏంటి, ఎలాంటి రేట్లు మరి సవరించబోతున్నారు ఏంటి అదనంగా, సో ఎలాంటి ఫీచర్స్ అనేది ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా ఉత్కంఠగా చేసి మొత్తానికైతే సంచలన నిర్ణయం తీసుకుందనమాట. సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చిన